హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అబ్బా, అన్ని వీడియోస్ మీకు వస్తాయి నోటిఫికేషన్. ఇదైతే మా ఊరు పక్కన ఉరుసు జరుగుతుంది, మా ఊరు ఉరుసే కాబట్టి మేము ఆ రోజైతే అక్కడికి వెళ్ళాము. గంధం వెళ్ళిన రోజే వెళ్ళినాము. ఇది ముస్లిం వాళ్ళ పండుగ. అక్కడికి వెళ్ళి నైట్ స్టే చేసి నిద్ర చేసి మార్నింగ్ పాతాలు ఇప్పించుకొని ఉంటారనమాట. ఇది ముస్లిం వాళ్ళది. గంధాన్ని ఈసారి ఒంట మీద తీసుకొచ్చారు. లాస్ట్ టైం ఏమో తెల్ల గుర్రం మీద. మేము వచ్చిన తర్వాత మాకు ఆ దర్గా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ ఇచ్చారనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఫుడ్ దొరకడం కూడా కొంచెం ఉండాలి కదా, ఇంకా పెట్టుకొని తినేసినాము. నేను, మా ఆయన, అత్తమ్మ, మా డాడీ, మా తమ్ముడు, మా మమ్మీ కొంచెం లేట్గా వచ్చేసినారు. సో ఆ తర్వాతకు బాగా చలి పెడుతుంది. చిన్నోడు ఉన్నాడు కదా, ఆల్రెడీ కోల్డ్ అయ్యింది. అందుకని ఇంకా డాడీ అన్నీ సెట్ చేస్తున్నాడు. ఒక పడంతో కలిసి ఒక చిన్న డేరా లాగా చేస్తున్నాడు, గాలి రాకుండా. ఎంతైనా చెట్టు కింద పడుకోవడానికి దీనికి ఎక్కువ ఉంటుంది కదా. మార్నింగ్ అయితే ఫుల్ మంకురు కురుస్తుంది. సో అమ్మ డాడీ కలిసి ఇలా చేస్తున్నారు అన్నమాట. మా తమ్ముడేమో చిన్న ఆడిస్తున్నాడు. ఇక్కడ మార్నింగ్ నైట్ నిద్ర చేసేసినాం. నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్గా తొందర లేచి స్నానాలకు వెళ్దాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. కొంచెం లేట్ ఎండ వచ్చిన తర్వాతనే లేచినాము. ఇక్కడ నేను, అమ్మ, అత్తమ్మ అందరం ఉన్నాము. ఇది దర్గా దగ్గర ప్లేస్, చెట్టు, అక్కడ లోపల దర్గా ఉంటుంది. ఆ టెంట్ ఉంది కదా, అదేమో వాళ్ళు ఎవరైతే ఉరుసు చేస్తున్నారో వాళ్ళదనమాట. ఇక్కడైతే నేను, మా అత్తమ్మ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది మా అత్తమ్మ, మేమేమో స్నానాలకు వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇంక ఎర్లీ మార్నింగే చేసి ఉంటే తొందరగా అయిపోయేది. ఇంకా నేను జోక్స్ వేస్తున్నాను మా అత్తమ్మతోటి. మా అత్తమ్మ జగ్గు పట్టుకొని వస్తుందని చెప్పి. ఇక్కడ నుంచి అయితే పొలాలు ఉంటాయి, ఆ పొలాల దగ్గర బోర్ వేస్తే బోర్ వస్తుంది అనమాట. సో బోర్ దగ్గరే స్నానాలు చేస్తారు. ఇక్కడ ఏముండవు, అందుకనే అక్కడ వెళ్తే అయినా అక్కడ ఉన్నాయిరా తొట్ల దగ్గర పెట్టిన బోరు ఇక్కడ లేదంటే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట. తొట్ల దగ్గరికి ఇది బోరు వస్తుంది. కొంచెం ఆ పైపులు అటాచ్ చేసుకుంటే కొంచెం పైకి కూడా వస్తుంది. బట్ జగ్గు ఉంది కాబట్టి మా దగ్గర అంత అనిపించలేదు. కానీ మార్నింగ్ ఈ లొకేషన్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి చిరాకు ఉందబ్బా. ఈ ప్రశాంతమైన లొకేషన్ చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. మా బాబునైతే మా ఆయన చూసుకుంటున్నాడు. ఇంకా నేను స్నానం చేసేసిన, మా మమ్మీ ఆ బట్టలు జాడిచేస్తుంది. ఈ లొకేషన్ వదిలి మాత్రం రావాలనిపించలేదు, అంత బాగుంది. అండ్ ఇంకోటి చలి పెట్టట్లేదు, ఆ టైంకి బాగా ఎండ కొడుతుంది. ఇంకా అమ్మ నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చిన తర్వాత వంటలు స్టార్ట్ చేసినాము. నేనైతే బగారా రైస్ చేస్తున్నా, అన్ని వెజిటేబుల్స్ వేసి, లైక్ వెజిటేబుల్ బిర్యానీ అనుకోండి, బగారా లాగా చేస్తున్నా అంతా కలిపేసి. ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటారు మటన్, చికెన్ అన్నీ నాన్ వెజెస్ కూడా వండుకుంటారు. సో నేను దానికోసం అని చెప్పి బగారా రైస్కి అన్నీ ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే పాతాలు ఇప్పించాలని మొక్కుకున్నా. లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్గా ఉన్నా, 8th మంత్లో అనుకుంటా నేను వచ్చాను. ప్రెగ్నెన్సీ చాలా డిఫికల్ట్గా జరిగిందన్నమాట. అన్నీ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడి ఫైనల్గా మా బాబుతో నేను ఉన్నాను ఇప్పుడు. ఆ 8th మంత్లో కూడా వచ్చే కండిషనే కాదు, బట్ తప్పనిసరిగా నేను వెళ్తా అని చెప్పేసి వచ్చేసిన. జస్ట్ నిద్ర చేయలేదు, బట్ పాతాలు ఇప్పించుకొని వెళ్ళిన. అప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట, నాకు నా బాబుకి ఏం కాకుండా ఉంటే సేఫ్ డెలివరీ అయితే నేను పాతాలు ఇప్పిస్తా మలీద ముద్దలతో అని చెప్పిన. అందుకని నేను ఖచ్చితంగా ఈసారి రావాలని, చిన్నోడికి కోల్డ్ అయినా కూడా నేను వచ్చేసిన. ఇక్కడ మా తమ్ముడు వెళ్ళేసి నాన్ వెజ్ తీసుకొని వచ్చిండు, అంటే మటన్, చికెన్ తీసుకొచ్చిండు. ఒక సైడ్ బగారా అవుతుందో, ఒక సైడ్ ఏమో మా డాడీ అయితే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు ఆనియన్స్ కట్ చేసి. అందరు ఎలా ఉంటారో నాకు తెలియదు, అందరు పేరెంట్స్లు అంటే వాళ్ళ హస్బెండ్స్ హెల్ప్ చేస్తారా లేదా, బట్ మా డాడీ అయితే ప్రతి విషయంలో మా మమ్మీకి హెల్ప్ చేస్తాడు. వర్క్ విషయంలో ఫాస్ట్గా కావాలని మా డాడీకి ఎంత వీలైతే అంత చేస్తూనే ఉంటాడు. బయట పనులు చూసుకుంటాడు, ఇంట్లో చేస్తాడు, మమ్మల్ని కేర్ చేస్తాడు, మా పై లవ్ చూపిస్తాడు. హెల్త్ విషయంలో, ఫుడ్ విషయంలోగా మా డాడీని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయడు, చాలా బాగా చూసుకుంటాడు. అంత మంచివాడు మా డాడీ. నాకు ఇష్టం మా డాడీ అట్లా మా మమ్మీకి హెల్ప్ చేస్తుంటే. బట్ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు కామన్ అనుకోండి, చిన్న చిన్న గొడవలు అవుతుంటే
ఎవరింట్లో అయినా అయితే. కానీ చాలా హెల్ప్ చేస్తాడు మా డాడీ. ఇక్కడ నేనైతే ఎసరు పోసేసిన అయిపోయింది. ఇంకా మటన్ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాం మేము. బౌగానికి అన్నీ ఆనియన్స్ ఇట్లా వేసి అదంతా వేయాలి కదా. ఒకసారి మా డాడీ ఆనియన్స్ కట్ చేసేస్తున్నాడు మటన్ కోసమే. సో నేనేమో ఇక్కడ చేస్తున్నా. ఏంటి ఇట్లా చీర ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి నేను చుట్టుకొని ఉన్నా. అందుకని ఇంకా ఫాస్ట్గా కలిపేసి అది చెయ్యాలి నేను. ఇంకా పొయ్యి మీద పెట్టేసి చిన్న చిన్న కట్టెలన్నీ లోపల పెట్టించినాం అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా కావాలా. యాక్చువల్లీ అప్పటికి టైం లేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాస్టింగ్లో ఇవ్వాలి మనం పాతలు. సో ఇక్కడ ఆనియన్స్ వేసేసి మటన్ అయితే బాగా కొంచెం ఉప్పు పసుపు ఉల్లిగడ్డ వేసి కడిగిన. అందుకనే ఇంకా తర్వాతకి ఆనియన్స్ అవంతా వేసి ఆలుగడ్డ కూడా వేసినాం అనమాట. వేసి బాగా కలిపేసిన. ఇక్కడ మా మమ్మీ టాలెంట్ చూడండి. అస్సలు అంటే అస్సలు ఏం చేస్తుందో అనుకున్నాను నేను. ఎల్లిపాయలు తీసుకొని గన్లు ఎందుకు పెడుతున్నావు మా పోజ్ చేయడానికి అంటే కొడుతుంది. ఏందమ్మా అంటే కింద దంచడానికి లేదు కదా, అందుకే గంట తీసుకొని ఇలా దంచుతున్నా అంటుంది. పోపేసి చెల్తాయి కదా ఏడ దంచాలా అని చూస్తుంది అనమాట. ఇట్లా కొడుతుంది. ఇక్కడ చూడండి చెట్లు కింద ప్రశాంతత. అండ్ ఆ తర్వాతకి చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసింది మా డాడీ చేస్తుండు. మా మమ్మీ కాల్చుతుంది అనమాట. ఇంకా కాల్చిన తర్వాత ఇక్కడ నేను ఫోన్ ఛార్జింగ్ పెడదామని షాప్ కాడికి మా ఆయన వెళ్ళి నేను అక్కడ చూడనికి పోయినా. ఇది కోవపేడ చేస్తున్నాడు అంకుల్. అసలు ఎంత టఫ్ కదా. బాగా పొయ్యి మీద పెట్టి కరిగించిన తర్వాత ఇట్లా తిప్పాలంట బాగా. అది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. నేను అనుకున్నా బా ఎంత కష్టము అని చెప్పేసి. సో నాకు పాపం అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ పైసలు లేకుండానే మేము ఉయ్యాలలు తిరిగేసి వచ్చినాం అనమాట. నేను ఆయన బాబు. ఎందుకంటే వాడు 30 రూపీస్ చెప్పిండు గాయస్. అస్సలు షాక్. ఆ తర్వాత అయితే పర్ఫెక్ట్గా మా మమ్మీ మలిద ముద్దలు చేస్తుంది. బెల్లం పాకం చేసి అందులో చపాతీ పీసెస్ అంతా వేసి ఇట్లా మంచిగా కలిపి వేడి మీదనే ముద్దలు కట్టాలి. అదంతా వేసిన తర్వాత ఇట్లా మా బౌగాన్లకి పసుపు చల్లాలన్నమాట. పాతాలు ఇప్పించి అలా తీసుకెళ్తారు. ఇంకా అన్ని ఇట్లా పెట్టుకొని ఎత్తిపైన తీసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఒక దట్టి తీసుకున్నాము. యాక్చువల్లీ బయట తీసుకుందాం అనుకున్నాం కానీ ఇది కుదరలేదు మాకు. సో దట్టి తీసుకొని పాతాలు ఇప్పించే పువ్వులు ఆకు కూడా తీసుకొని మేము లోపలికి వెళ్ళినాము. ఈ నాయనమ్మ మాకు బాగా తెలిసిన ఆమె. నేను ఫస్ట్ ఆంటీ ఆంటీ అంటుంటే మా డాడీ నాయనమ్మ అయితే ఆంటీ కాదని చెప్పాడు. అందుకని నాయనమ్మ అని చెప్తున్నా. ఇవన్నీ తీసుకొని పాతాలు ఇప్పడానికి వెళ్తాము. అందులో పువ్వులు ఊదు అగరబత్తీలు అవన్నీ ఇస్తారు. ఇక్కడనైతే నమాజ్ చేస్తున్నాడు అంకుల్. దగ్గర తీసుకెళ్ళినాము అవన్నీ అక్కడ పెట్టేసి అంకుల్ అది నమాజ్ చేసి ఇస్తున్నాడు. అందరం కూడా ఆడవాళ్ళు అయితే నెత్తిపైన కొంగేసుకుంటారు, మగవాళ్ళు అయితే ఇట్లా కట్టుకుంటారు కర్చీఫ్. ఇంకా అదంతా అయిపోయినాక వేరు బొట్టు పెట్టేసిన తర్వాత అంత దేవుని కాడ తీసి మనం తీసుకెళ్తాం కదా రైస్ కర్రీ. అండ్ తీసుకెళ్ళే వాళ్ళు పప్పు కూడా తీసుకెళ్తారు. బోటి దాల్ అంటారు కదా, ఏమంటారు బోటి దాల్చా అంటారు. అంటే బోటి వేసి చేస్తారు. సో మేము బోటి దాల్చా చేయలేదు ఎందుకంటే మా డాడీ నాన్ వెజ్ తినాడు. సో ఆయన కోసం సపరేట్ పప్పు అయితే కొంచెం చేసినాము. ఇంకా మటన్ తీసుకొని వచ్చేసినాము. అప్పటికి ఇంకా చికెన్ కర్రీ ఊట్లంగా చేయలేదు. ఆ తర్వాతకి రైస్ అది తీసుకొని వచ్చినాము. అండ్ మలిద ముద్దలు అవి తీసుకొని ఇంక అందరికీ చేతులకు దారాలు కట్టి అంతా మంచిగా చేసి పెడుతున్నాడు. మా బాబు కట్టమంటే కడుతుంటే వాడు కట్టనియట్లేడు అస్సలు. ఇట్లే అది చేస్తుడు, భయపడుతుండు ఏందో అనుకొని. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసినాము. ఇక్కడ నైట్ ఈవినింగ్ అయిపోయేటప్పటికి తినేసినాము. తినే వీడియో క్లిప్ చేయలేదు. ఇక్కడ గాజులు పెట్టుకున్నాము. జాతర అంటేనే మన కూర్చుంటాయి విధంగా గాజులు బొట్లు అవన్నీ ఉంటాయి. గాజులు అయితే పెట్టించుకుంటున్నాము. నేను మా అత్తమ్మ మా అమ్మ పెట్టిస్తుంది మాకు. కొత్త డిజైన్స్ ఉన్నాయని చూసి అన్ని గాజులు తీసుకున్నాము. ఇదిగా పెట్టిస్తున్నాము. గాజులు పెట్టిస్తుంది. ఆమెకు నచ్చినవి తీసుకుంటుంది. ఫైనల్గా అదంతా అయిపోయిన తర్వాత తినేసినాక ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాము. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిరనమాట. అందుకని సో జాతరకి అయితే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు. వాళ్ళు బాగా ఇవి అక్కడ మెల్లగా ఎడుకొచ్చిర్రు. నాకు